వచ్చేసి పసుపు, ఒరిజినల్ పసుపుతో కుంకుమ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. ఈ ఒరిజినల్ కుంకుమ రాళ్ళు అండి, మనం పూర్వం నుంచి అమ్మమ్మ వాళ్ళు తయారు చేసుకున్నదండి. నేను కూడా ఇంట్లో తయారు చేసి మీ అందరికీ చూపించాలని వీడియో తీసి చూపిస్తున్నానండి. కుంకుమ రాళ్ళు ఇలా ఉంటాయండి. రోలు శుభ్రంగా నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఈ కుంకుమ రాయి వేసి మనం ఈ నా దగ్గర అయితే బండే ఉందండి, రోకలు ఉంటే రోకలతో కూడా దంచుకోవచ్చు. ఈ ఒరిజినల్ కుంకుమ తయారు చేస్తున్నానండి. పసుపు కూడా ఒరిజినల్ సాయి పసుపు కొమ్ములతో ఆడించుకున్న పసుపు ఉండదు. ఈ కుంకుమ మనం పెట్టుకున్నా ఏమవదండి, కంటిలో పడినా ఏమవదు, మనకు ఎలర్జీ అది ఏమి ఉండదండి. ఇది పూర్వం నుంచి వచ్చి కుంకుమే నేను తయారు చేసి చూపిస్తున్నానండి. మీ అందరూ కూడా తయారు చేసుకుంటారని. ఇప్పుడు అందరూ మార్కెట్లో సింపుల్గా దొరుకుతుంది కదా అని కొని తెచ్చుకుంటున్నారు. మనం పావు గంట కష్టపడ్డాం అనుకోండి, మనకు పూజల్లోనూ మనం డైలీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకోటి కుంకుమ మొత్తం రెడీ అవుతుంది. ఇలా దంచుకుంటే చాలా బాగుంటుందండి. మనం బొట్టెట్టుకున్నాడు కూడా ఏ ఎలర్జీ ఉండదు. రెడీ అయిపోయిన కుంకుమ అండి ఇది. నేను పావు గంట టైం పెట్టిందండి నాకు. మనం తయారు చేసుకున్న రెడీ అయిన కుంకుమ అండి. నేను ఇలాగా రోట్లోది కుంకుమ బరిలోకి గిన్నెలోకి తీసుకున్నానండి. ఇలా సొంతంగా రెడీ చేసుకున్న కుంకుమ ఫ్రెష్గా బాగుంటుందండి. మనం బొట్టెట్టుకున్నాడు కూడా ఎలర్జీ రాదు, కంటిలో పడినా ఏమవదండి. ఇది పసుపు బొమ్మలతోటి ఆడిన పసుపు కుంకుమ రాళ్ళే అండి. ఇందులో ఏ కల్తీ కలపలేదు. ఒరిజినల్ పూర్వం నుంచి వచ్చిన కుంకుమ అండి ఇది. ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెడతాను చూడండి. ఇంకోండి గంధం కూడా తీస్తున్నాను నేను. గంధం కూడా ఇంట్లో ఒరిజినల్ గంధం చెక్కతోటే ఇలాగ గంధం ఎప్పటికప్పుడు పూజలో కావాలన్నాడు ఇలా ఫ్రెష్గా తీసుకుంటామండి. ఇలా నీళ్ళు చుక్కలు వేసి ఇలా తీస్తే ఇలాగ అరుగుతుందండి. ఇదండి గంధం. మనం అమ్మవారికి బొట్టు పెట్టినాడు పెట్టుకోవచ్చు. మనం మా అమ్మ పూజ చేసేది అప్పుడు పేరెంట్ కింద కూడా పెట్టుకోవడానికి బాగుంటుందండి. గంధం బొట్టు పెడుతున్నానండి. గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెడతానండి. ఏ అన్నా ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నాయే మీరు కూడా ఉపయోగించుకుంటారని ఇలాగా సొంతంగా చేసి చూపిస్తున్నామండి. ఇవన్నీ ఒరిజినల్ ఇవే, ఇందులో ఏ కల్తీ లేదు, పూర్వం నుంచి వచ్చేవి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న కుంకుమ బొట్టు పెడుతున్నానండి అమ్మవారికి. ఈ కుంకుమ మనకి అమ్మవారికి మళ్ళీ మనం శుభ్రం చేసి పెట్టుకునేదాకా కూడా ఇలా నీట్గా మనం ఎలా పెట్టింది అలాగే ఉంటుందండి. బూజు గట్ట ఏం పట్టదు. ఇందులో ఏ కల్తీ లేదండి. ఒరిజినల్ పసుపు బొమ్మలతో ఆడించుకున్న పసుపు గుండా కుంకుమ రాళ్ళునండి. ఇందులో ఏ కల్తీ లేదు. ఇలా అమ్మవారికి ఇలా నిండుగా బొట్లు పెట్టుకోవాలండి. మనం ఏ పండుగ చేసుకున్నా సరే నేను ఇలాగే రెడీ చేసుకుంటానండి. అదే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మీరు కూడా అందరూ మా వీడియో మన ఇంట్లో మనం సొంతంగా తయారు చేసుకున్న బొట్టండి నేను ఇలా పెట్టాను. మీరు కూడా మా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకొని అమ్మవార్లకి ఇలా పెట్టుకోవచ్చండి. మనం కూడా రోజు డైలీ పెట్టుకోవచ్చు. మన ఇంటికి ఎవరన్నా ముత్తైదులు వచ్చిన వాళ్ళకి కూడా పెట్టవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. మళ్ళీ ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ కూడా అవ్వరు. ఇంకా మన ఛానల్లో బోలెడ్ అనే వీడియోస్ చేస్తాను. బ్యూటీ టిప్స్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, భక్తికి సంబంధించిన వీడియోస్ కానీ, రంగోలీ కానీ, రెసిపీస్ కానీ, ఇలాంటి చాలా వీడియోస్ చేస్తాను. సో ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయాలి. మరి మరొక వీడియోలో కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే.